ఈరోజు లాస్ ఏంజలీస్ నుంచి శాంటా బార్బరా అనే ఏరియాకి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి 2.5 గంటలు. అక్కడ ఫీడ్ ద బ్యాడ్ బాయ్ అని ఒక ఫామ్ ఉంటుంది. అంటే ఆస్ట్రిచ్ గాళ్ళు ఉంటారు అక్కడ గుడ్డు కొనుక్కుందాం. చూద్దాం, ఎక్కువ రేటు ఉంటే వద్దు, లేకపోతే కొనుక్కుందాం. శాంటా బార్బరా అంటే మొత్తం అన్ని బీచ్లు అన్నీ కూడా ఉంటాయి అక్కడ. వీలైతే బీచ్లో కూడా వెళ్దాం. లెట్స్ గో. పెట్రోల్ లేదనుకుంటా బండిలో. పెట్రోల్ కొట్టించి ఈరోజు నా ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. పెట్రోల్ కొట్టించేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. రక్తకోల ఏందని అడుగుతారు కదా, ఇదిగో ఈరోజు ఫుల్ వీడియోలో చూపిస్తా దాన్ని. ఇదిగో ఇది షాప్, ఎంఎం డోనట్స్ దాని పేరు. ఇక్కడ డ్రింక్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ పెడతారు జ్యూస్లు, కానీ ఇక్కడ లేదనుకుంటా. లోపల ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది, అక్కడ పెట్టారు. ఫ్రెష్గా స్క్వీజ్ చేసి పెడతారు పొద్దున్నే. ఓకే, ఇప్పుడే ఫ్రెష్గా చేశారు. ఆరెంజ్ క్యారెట్ బీట్ మిక్స్ లేదు దీంట్లో. ఇక్కడ పెట్టుకొని, ఇది హెల్త్కి మంచిది. బీట్ కూడా ఉంటే ఇంకా బాగుండేది. అసలు పల్పు ఉంటుంది, పల్పు ఉండదు. ఫ్రెష్ జ్యూసు. అడుగడుగడుగో మా ఫ్రెండ్. బీట్ కూడా ఉందనుకో, బీట్ అంటే బీట్రూట్, అది కూడా ఉందనుకో లివర్ని క్లీన్ చేస్తుంది. తెలుసుగా మనం ఎందుకు తాగుతాం. ఇది ఆరోగ్యానికి మంచిది. అప్పుడప్పుడు ఇది కూడా ఊదాలి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ వస్తూ ఉంటాం. ఇది డ్రైవింగ్ చేస్తూ ఉంటాం కదా, ఒకటేసారి తాగను, కొంచెం కొంచెం తాగుతాను అనమాట. ఇట్లా బాటిల్లో పోసుకున్నాం అనుకో చాలాసేపు తాగొచ్చు. డైరెక్ట్ ఇట్లా పెట్టుకుంటాం కానీ ఎక్కడో దగ్గర పడిపోయింది బండిలో. ఓకే, ½ లీటర్. బీట్రూట్ ఉంటే అచ్చం రక్తం ఉన్నట్టు ఉంటుంది, రక్తకోలాకు. మళ్ళీ మా ఫ్రెండ్, అన్నా నువ్వేం తీసుకున్నావు? బేగలా? ఓకే, బేగల్ విత్ క్రీమ్ చీజ్. పెట్రోల్ కొట్టించేద్దాం. పెట్రోల్ చూసారా, గ్యాలను 4.19 ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి 95 రూపీస్ అనుకుంటా లీటర్ లెక్క. ఇక్కడ గ్యాలన్స్లో ఉంటుంది. ఒక్క గ్యాలన్ అంటే 3.8 లీటర్స్. ఇంటికాడ నుంచి బయలుదేరి అరగంట వచ్చాము. ఈ ఏరియాని క్యాలబాసస్ అంటారు. దీని తర్వాత అగోరా హిల్స్ అని ఉంటుంది. ఈ రెండు ఏరియాస్లో కూడా అందరూ టాప్ అల్ట్రా రిచ్ సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు. ఈ ఏరియాస్ అన్నీ గుట్టాల మీద ఇల్లులు కట్టుకొని. ఎప్పుడు ఎడారిలో తిరుగుతూ ఉంటాం కదా, ఈరోజు గ్రీనరీ, ఇంకా బీచ్లు, ఓషను ఉంటుంది అనమాట. మాలిబు పేరు విన్నారా? అదే ఐరన్ మ్యాన్ మూవీలో ఐరన్ మ్యాన్ ఇల్లు ఉంటుంది కదా, మాలిబు. ఇక్కడ అక్కడే ఉన్నాం. ఈ క్యాలబాసస్ అగోరా హిల్స్ మధ్యలో మాలిబు కూడా ఉంటుంది. ఆ మాలిబులో పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ఉంటుంది. ఇటు సైడ్ వెళ్తే లోపలికి చాలా పెద్ద గుడి అది. సీట్ బెల్ట్లు పెట్టుకుంటున్నారు అందరూ, పెట్టుకోండి. టాప్ సేఫ్టీ. ముందు కారుకి కూడా ఎప్పుడు 7-8 సెకండ్ల దూరంలో ఉండాలి. ఎమర్జెన్సీగా బ్రేక్ వేయాలంటే అది సేఫ్టీ ఫీచర్ నంబర్ 1. గుర్తుపెట్టుకోండి, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరీ వాళ్ళ వెనకాల వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే సీట్ బెల్ట్లు చాలా ముఖ్యం. ప్రపంచం మొత్తం సంవత్సరానికి 12 లక్షల మంది కార్ యాక్సిడెంట్లలో చనిపోతుంటే అందులో కేవలం 6 లక్షల మంది సీట్ బెల్ట్ లేకపోవటం మూలాన చనిపోతున్నారు. పెట్టుకోండి సీట్ బెల్ట్లో. ఇక్కడ మొత్తం వ్యవసాయం. ఇక్కడ నుంచి శాంటా బార్బరా ఇంకో 1.5 గంట డ్రైవ్ చేస్తుంటే అన్ని చుట్టుపక్కల అన్ని పొలాలు ఉంటాయి. ఆ పొలాల మధ్యలో పెట్టారు చూసారా, అమెజాన్ వేర్ హౌస్. ఎంతెంత పెద్దగా పెడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా కనపడుతున్నాయి ఈ మధ్య. కొత్త కన్స్ట్రక్షన్ చూసారా, మొత్తం చెక్కతోనే కడతారు. ఇక్కడి నుంచి మొత్తం బీచ్లు ఉంటాయి. ఇక కొంచెం ముందుకెళ్తే
చూడు వ్యవసాయం చేస్తారని చెప్పా కదా, ఎంతెంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడు, ఒక్కొక్క మడి. యువతల పక్క ఒక ట్రాక్టర్ ఉంది, వాటి చివర మళ్ళీ 2 ట్రాక్టర్లు ఉన్నాయి అట్లా లోపలికి. ఈ ట్రాక్టర్లకు చూడు ఎట్లా ఉన్నాయో చైన్లు. ఈ హైవే పక్కన పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో, వాట్ ఏ కలర్ఫుల్. ఇక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ఇంకొక 4 గంటలు ఉంటుంది. 4 గంటలు కూడా మొత్తం బీచ్లే. ఇదిగో ఇక్కడ సముద్రం కనపడుతుందా, చెట్లు అడ్డం ఉన్నట్టున్నాయి. ఆ బ్యాక్ సైడ్ అంతా సముద్రం ఉంది. అదిగో మొత్తం అంతా పసిఫిక్ సముద్రం. ఇక్కడ నుంచి సీనరీలు బాగుంటాయి, రోడ్డు అంతా కూడా. యుఎస్ లో ఉన్న బెస్ట్ సీనిక్ రోడ్స్ లో ఒకటి ఇది. డ్రైవ్ చేస్తూ ఉంటే అక్కడక్కడ బీచ్ల్లో, చాలా బీచ్ల్లోకి వెళ్ళి పార్క్ చేసుకోవడానికి స్పాట్లు ఉంటాయి. చాలా మంది పార్క్ చేసి అక్కడ బీచ్ లో ఆడుకుంటూ ఉంటారు. సీల్స్ తెలుసుగా, సీల్స్, సీ లయన్స్, పెలికన్స్, అలాంటి పిట్టగాళ్ళు, సముద్రంలో ఉండే యానిమల్స్ అందరూ వచ్చి బీచ్ లో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, మనం దూరంగా ఉండాలి. ఇక్కడ ఒక ఇల్లు ఉంది చూసారా, వాళ్ళు చూడు ఎక్కడ పెట్టుకున్నారో, వాళ్ళ బ్యాక్ యార్డ్. అదిగో ప్రైవేట్ ఐలాండే ఉంది వాళ్ళకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్పూల్ లేన్ అని చెప్పాను కదా ఇంతకు ముందు. అంటే కారులో 2 కన్నా ఎక్కువ ఉంటేనే లెఫ్ట్ లేన్ లో వెళ్ళాలి, ట్రాఫిక్ మిగలటానికి బిజీ అవర్స్ లో. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, కొంతమంది ఇక్కడ పక్కన ఒక బొమ్మను పెట్టుకొని నడుపుతా ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా పట్టుకుంటారు పోలీసులు. పట్టుకొని $1000 అట్లా వేస్తూ ఉంటారు బిల్లు. $1000 అంటే 80,000, కొంచెం అటు ఇటుగా. ఇప్పుడు చూడు, మాంటెసిటో అనే సిటీలో ఉన్నాం కదా. ఇక్కడ చాలా ఫేమస్ సెలబ్రిటీస్ ఉంటారు. మీకు కేటీ పెర్రీ, ఆర్లాండో బ్లూమ్ తెలుసు కదా, వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళతో పాటు ఇంకా చాలా సెలబ్రిటీస్ కూడా ఉంటారు. వాళ్ళ ఇల్లులు ఉంటాయి, ఎంతన్నా ఉండనీలే, మన ఇల్లు మన గొప్ప అంతే. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది చూడండి ఇక్కడ. ఇగో పైన ఇల్లులు ఉన్నాయా చివరికి కొండల మీద. ఇటు సైడ్ ఏమో సముద్రం, ఇటేమో పైన ఇల్లులు ఉంటాయి, టాప్ సెలబ్రిటీస్ ఇల్లులు. ఇప్పుడే వచ్చేసాం, శాంటా బార్బరా సిటీకి వచ్చాము. ఇక్కడ అంతా గ్రీనరీ ఉంటది అన్ని చోట్ల, అటు ఇటు మొత్తం చెట్లే. చాలా ఎక్స్పెన్సివ్ ఏరియా కూడా. మామూలుగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం, అన్ని అయ్యే పనులు కాదు అసలు ఇక్కడ. ఇది ఇక్కడ వెళ్తుంది కదా, యూహాల్ ట్రక్కులు అంటారు. మామూలుగా ఇల్లులు మూవ్ అయ్యేటప్పుడు, అంటే అదే షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సామాన్లు తీసుకెళ్ళడానికి దాన్ని మనం రెంట్ చేసుకొని సామాన్లన్నీ అందులో పెట్టుకుని తీసుకెళ్లొచ్చు అనమాట అటు ఇటు. పెద్ద సైజు ట్రక్కులు కూడా ఉంటాయి. చూడు అంతా ఎలా గ్రీనరీగా ఉంటుందో. ఒక్క కాలిఫోర్నియాలో ఎన్ని వేరియేషన్లు, ఎడార్లు, బీచ్లు, ఇలాంటి అడవులు అన్ని. కాలిఫోర్నియాని గోల్డెన్ స్టేట్ అని కూడా అంటారు. 1860, 1870 సంవత్సరంలో కాలిఫోర్నియాలో ఉండే నదుల్లో, ఇలాంటి కొండల్లో గోల్డ్ దొరుకుతుంది అని చెప్తే చాలా మంది యుఎస్ లో ఉన్న వేరే స్టేట్స్ నుంచి ఇక్కడికి మూవ్ అయిపోయారు. ఆ మూవ్ అయిపోయి ఈరోజు కాలిఫోర్నియా ఎక్కువ జనాభా ఉండడానికి కారణం అదే. గోల్డెన్ స్టేట్ అని పిలిచేది కూడా అందుకే. మొత్తం అమెరికా జనాభా 33 కోట్లు అనుకుంటా. 33 కోట్లలో ఒట్టి కాలిఫోర్నియాలోనే 4 కోట్ల మంది ఉన్నారు. మోస్ట్ పాపులస్ అంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రం కాలిఫోర్నియానే. ఇప్పుడే ఒక రెస్ట్ ఏరియాలో ఆపాం. మౌంటైన్స్ మధ్యలో భలేగా ఉంది ఇది. ఇప్పుడే దిగాం, బండి పార్క్ చేసాము. అక్కడ ఆస్ట్రిచ్ గాళ్ళు ఉంటారు, వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెడదాం.
2.5 గంటలు పట్టింది. కొంచెం ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ లేకపోతే 2 గంటలు అనుకో. ఇదిగో ఇదే, ఈ వెనకాలంతా ఫామ్ ఉంటుంది, ఆస్ట్రిచ్ ఫామ్. ఇదిగో ఒక్కొక్కరికి $7. $7 లోపలికి వెళ్ళి ఆస్ట్రిచ్ గాళ్ళని చూస్తానికి. ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళకి ఫుడ్ పెట్టాలనుకో, ఫుడ్ బకెట్స్ కొనాలన్నమాట. అది ఒక్కొక్కటి ఫుడ్ బౌల్స్ ఒక్కొక్కటి $5 $7 ఉంటుంది. అది ఎక్స్ట్రా తీసుకుందాం. వాళ్ళు ఏమన్నారంటే నేను 5 బౌల్స్ తీసుకుంటానన్నా, ఒక్కొక్కటి $1 అంటే ఈ బౌలు ఒక్కొక్కటి $1. కానీ పిట్టగాళ్ళు ఈరోజు ఎక్కువ తినట్లేదంట. 5 బౌల్స్ ఇవ్వమంటే నేను ఒకటికన్నా ఎక్కువ ఇవ్వలేను అన్నాడు. సో $1 పెట్టి ఇది ఒకటి తీసుకున్నాం. చూడు బ్యాక్ సైడ్ ఎలా ఉందో. ఇగో ఇక్కడంతా ఆస్ట్రిచ్ గాళ్ళు ఉన్నారు. ఇదిగో మనం వెళ్ళంగానే దగ్గరికి వస్తారు చూడు. ఆస్ట్రిచ్ గాళ్ళకి పెడదామా? దా వెళ్ళందా. వస్తున్నారా? ఎక్కడ ఉన్నట్టున్నారు, అంత దూరాన్ని ఉన్నారు. ఇక్కడ ఈ ఆస్ట్రిచ్ గాలలో 2 కలర్స్ ఉన్నారు గమనిస్తే మీరు. బ్లాక్ కలరు, ఇంకొకటేమో గ్రే కలర్. గ్రే కలర్లో ఉన్నాయన్నీ ఫీమేల్స్ అనమాట, అమ్మాయిలు. బ్లాక్ కలర్లో ఉన్న వాళ్ళంతా అబ్బాయిలు. ఆఫ్రికన్ ఆస్ట్రిచ్లు వీళ్ళంతా 8 ఫీట్లు పెరుగుతారు. ఇదిగో వీడు బ్లాక్ అండ్ వైట్ ఉన్నాడు కదా, వీడు అబ్బాయి. అదిగో అక్కడ గర్ల్ ఉంది చూడండి, అదిగో వాడు గర్ల్. వీళ్ళు పిలుద్దాం, తింటున్నాడు. అక్కడ ఆస్ట్రిచ్ గాళ్ళని చూసాం కదా, ఇరుగో ఇక్కడ ఈముగాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఈము పిట్టగాళ్ళ పేరుతోటి అసలు పెద్ద పెద్ద స్కామ్లే జరిగినాయి మన దేశంలో. చాలామంది మోసపోయారు వీటి మూలన. వీటిని రెస్టారెంట్లో పెడతాం, అది చేస్తాం, వాటి మాంసం అంత రేటు ఉంటుంది, ఇంత రేటు ఉంటుందని అసలు తెగ మోసం చేశారు జనాల్ని. వీళ్ళు చూడు, వీళ్ళన్నా తింటారా? రేటు రారా, కొంచెం తినరా, ఆకలి అవ్వట్లేదా? ఎవ్వరికి ఆకలి కావట్లేదు అనుకుంటే వీళ్ళకి. వచ్చిన వాళ్ళంతా పెడుతున్నారు కదా, వచ్చిన వాళ్ళంతా తినమని పెడుతుంటే వాళ్ళు మాత్రం ఏమని తింటారు? ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళకి పెడదాం. మరి తినరా, వీడు తినట్లే. తినమ్మా, నువ్వు తిను. అసలు ఇక్కడ చూడు ఎంతమంది ఈముగాళ్ళు ఉన్నారా. ఇక్కడ పెట్టేద్దాం. ఎముగాళ్ళు ఆస్ట్రిచ్ గాళ్ళు తినేశారు. ఇవి అంతా లోపలంతా అదే. చాలామంది వచ్చి ఫీడ్ చేస్తున్నారు. వీళ్ళకి చిన్న గిఫ్ట్ షాప్ ఉంది లోపల. అయిగో ఎగ్స్ షెల్స్ ఉన్నాయి. ఎప్పుడు వచ్చిన ఎగ్స్ అప్పుడు హాట్ కేక్స్ మళ్ళీ అమ్మేస్తారంట. ఈరోజు కొనడానికి ఏం లేవు. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది ఒక్కొక్కటి 2.5-3 కిలోల దాకా పెరుగుతాయి. కొంతమంది సెలబ్రిటీస్ ఎవరో వచ్చి సంతకాలు పెట్టినట్టున్నారు వాటికి.
ఇక్కడ ఏంది స్టోన్ ఎగ్. ఓకే, ఇదేదో గాజు కాదు, స్టోన్ తోటి తయారు చేశారు డమ్మీలు. కింద ఏమాత్రం ఒరిజినల్స్ అనమాట. ఒరిజినల్స్ అని షెల్స్. ఇదిగో ఇది ఆస్ట్రిచ్ ఎగ్. ఇది చూడు ఆస్ట్రిచ్ ఎగ్ ఎంత ఉందో. ఇది $60 $70 అట్లా అమ్ముతారంట. ఇదేమో ఈము ఎగ్. ఇది చాలా రేరు అంటే ఇది ఆస్ట్రిచ్ గుడ్లు సంవత్సరానికి ఒక 100 వస్తాయి. ఇవి అన్ని రావు. 30 40 ఏదో చెప్పింది, నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ అందుకని ఇవి చాలా రేట్ ఎక్కువ అంట. అక్కడ ఆస్ట్రిచ్ ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి సాల్వాంగ్ అనే సిటీ లోపలికి వెళ్తున్నాం. సిటీ అంటే సిటీ కాదు, చిన్న టౌన్ అనమాట. అంత డానిష్ కమ్యూనిటీ, అంటే నెదర్లాండ్స్ నుంచి ఇక్కడికి వచ్చి మూవ్ అయిన వాళ్ళు ఉంటారు ఈ సాల్వాంగ్ అనే సిటీలో. అటు ఇటు చూడు అన్ని హార్స్ ర్యాంచ్లు, గుర్రాలు పెంచుకుంటున్నారు కొంతమంది. పొలాలు ఉన్నాయి. వైనరీస్ ఎక్కువ. వైన్ తయారు చేయడానికి ద్రాక్షకాయ తోటలు ఉంటాయి కదా, అవి చాలా ఎక్కువ ఇక్కడ. ఎద్దుగో బోర్డు సాల్వాంగ్. వెల్కమ్ టు సాల్వాంగ్. ఇక్కడ ఎలా ఉంటది అంటే మామూలుగా యుఎస్ లో ఉండే దానికన్నా ఇక్కడ లైఫ్ స్టైల్ గానీ, ఇక్కడ ఇల్లులు గానీ, హోటల్స్ అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. యూరప్ నెదర్లాండ్స్ లో ఎలా అయితే ఉంటదో అలా బిల్డ్ చేసుకున్నారు ఈ సిటీ మొత్తాన్ని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కదా అంతా. ఇది సాల్వాంగ్. ఈ పక్కన బుల్లెటన్ అని ఇంకో సిటీ ఉంటది. ఆ రెండు కూడా ఇంతే ఉంటాయి. మొత్తం యూరోపియన్ యూనియన్ టైప్ అనమాట. ఆ లైఫ్ స్టైలు, ఇల్లులు మొత్తం అన్ని అంతే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ బీర్ బ్రూ చేస్తున్నారు, బీర్ కంపెనీ. బండి అక్కడ పార్క్ చేసేసి ఇప్పుడే ఇక్కడికి వచ్చాం. నేను యూరోప్ ఎప్పుడు చూడలేదు, అది కూడా ఇంతే ఉంటుందేమో మరి. సేమ్ డిట్టో ఉంటుందని చెప్తున్నాడు తెలిసిన ఫ్రెండ్. కానీ యుఎస్లో మేము అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, అన్ని చోట్ల ఉన్నట్టయితే లేదు. ఎంతైనా కొంచెం డిఫరెంట్గానే ఉంది. విజిటర్స్ ఎక్కువ, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అంతా విజిటింగ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇది చూడు రెస్టారెంట్ అంట. అసలు యుఎస్లో ఇలాంటి రెస్టారెంట్స్ ఉండవు. మామూలుగా అయితే ఈ స్టైల్లో అసలు ఉండనే ఉండవు. ఇదిగో వైనరీ అంట. వైన్ టేస్టింగ్ అది చేయొచ్చు లోపల. ఇక్కడ ముందుకు ఒక 1 మైలు, వెనకాలకు ఒక 1 మైలు ఉంటుంది ఈ టౌన్, అంతే. అంతకుమించి ఇంకేం ఉండదు. చాలా చిన్న టౌన్. ఇదిగో వీటిలోనే విస్కీ తయారు చేయడం అంటే ఏజింగ్ చేసే ప్రాసెస్ దాంట్లోనే. ఆలివ్ హౌస్ అంట. ఈ సిటీ 1911లో కట్టారు. కట్టడం అంటే నెదర్లాండ్స్ నుంచి వాళ్ళంతా ఇక్కడికి వచ్చి మూవ్ అయ్యి అప్పటి నుంచి వాళ్ళ కమ్యూనిటీ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ అంతే ఉంచుకున్నారు. శాంటా బార్బరా అనే కౌంటీలో. మనం ఇందాక బయలుదేరామా, మన లాస్ ఏంజలీస్ నుంచి 2.5 గంటలు ఉంటుంది. ఈ చిన్న సిటీ పాపులేషను 5,000 మందికి, కొంచెం అటు ఇటుగా 5,000 మందికి అటు ఇటుగా ఉంటారు. ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఉన్న జనాల కన్నా కానీ టూరిస్టులు ఎక్కువ మంది ఉంటారు. ఇది చూడండి, ఈ పార్కింగ్ స్టైల్ కానీ అంతా డిఫరెంటే. అంతా యుఎస్లో ఉన్నట్టయితే లేదు. లైఫ్ స్టైల్ ఎంతన్నా డిఫరెంట్గానే ఉంది. నాకు ఇవన్నీ చూస్తే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? జేమ్స్ బాండ్ మూవీస్లో బిల్డింగ్ల మీద నుంచి పరిగెత్తుతూ ఉంటారు చూసావా, ఇటలీ, రోమ్ ఆ దేశాల్లో, అట్లా గుర్తుకొస్తుంది. ఇక్కడ చూడండి సబ్వే కనపడిందా? అదిగో మామూలుగా అటువంటి సబ్వే లొకేషను అలాంటి లొకేషన్లో ఉండటం నేను అసలు ఎక్కడా చూడలేదు. ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి. టూరిస్ట్ బస్సు.
ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి మాకు 2:30-3 గంటలు పట్టిద్ది. అది వీడియో. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.